హలో ఆల్. నేను మీ డాక్టర్ ఐశ్వర్య. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఒకవేళ మనకి స్వెల్లింగ్ ఏమైనా వచ్చిందంటే అది కాంప్లికేషనా? భయపడాల్సిన విషయమా? అని అనుకునే వారి కోసం అనమాట. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇస్ ఎ సర్జికల్ ప్రొసీజర్ అండి. అండ్ సర్జరీ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ ప్లాన్డ్ ఇంజరీ టు ద బాడీ. సో, ఎప్పుడైనా మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు మన బాడీ ఎలా అయితే రియాక్ట్ అవుతుందో కొంతవరకు స్వెల్లింగ్ ఉండడం అండ్ కొంత పెయిన్ రావటం అనేది ఈజ్ అ కాన్సిక్వెన్స్. అదేమో ఒక సైడ్ ఎఫెక్ట్ కాదు సర్జరీకి. కానీ ఇది ఎక్కువగా ఉండకుండా ఉండడం కోసం ఏం చేయాలి? ఆర్ స్వెల్లింగ్ ఎక్కువ రాకుండా ఉండడానికి ఇది ఏం చేయాలి అనంటే యూజువల్లీ మీ సర్జన్ పోస్ట్ ద ప్రొసీజర్ ఒక డ్రెస్సింగ్ ఇస్తారు. దాన్ని ఒక 5 డేస్ వరకు మెయింటైన్ చేయగలగడం అండ్ ఎక్కువగా బెండ్ అవ్వకుండా చూడడము. ఇలాంటివి చేయటం వల్ల స్వెల్లింగ్ వచ్చినా కూడా ఫోర్ హెడ్‌తోనే మనం ఆపేయగలుగుతాము. కొంత బాగా టైట్‌గా ఉంది కదా అని కొంచెం డ్రెస్సింగ్‌ని లూజ్ చేయటము ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే ఆ స్వెల్లింగ్ ఇంకొంచెం గ్రావిటీ వల్ల ఆ స్వెల్లింగ్ ఇంకొంచెం కిందకే వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అండ్ అదే కాకుండా మనం సర్జరీ అప్పుడు లోకల్ అనెస్థీషియా, ట్యూమిసెన్స్ లాంటివి కూడా ఇస్తూ ఉంటాం. అంటే కొంతవరకు నార్మల్ సెలైడ్ ఇట్లాంటివి కలిపిన సొల్యూషన్స్ కూడా ఇంజెక్ట్ చేస్తారు. ఆ సొల్యూషన్స్ కూడా మెల్లగా డిస్పర్స్ అవ్వటానికి ఆర్ మన బాడీతో పాటు కలిసిపోవటానికి కొంత టైం అనేది పడుతుందనమాట. ఆ గ్యాప్‌లో మనం ఎక్కువగా బెండ్ అవ్వడం ఇట్లాంటివి చేసినప్పుడు గ్రావిటీ వల్ల కూడా మనకు ఆ స్వెల్లింగ్ అనేది కొంచెం కొంతవరకు ఫేస్ అంతా వాపులాగా రావటం ఇలాంటివి జరుగుతాయి. ఒకవేళ మీకు ఆ స్వెల్లింగ్‌తో పాటు చాలా పెయిన్ ఉంది, లేదా మీరేమన్నా కలర్ చేంజ్ చూస్తున్నారా ఆ స్వెల్లింగ్ అయిన ఏరియాలో ఆర్ ఫీవర్ లాంటివి ఏమైనా ఉన్నాయి మీకు అంటే మాత్రం డెఫినెట్లీ యూ షుడ్ గో మీట్ యువర్ సర్జన్ అండ్ ఆస్క్ దెమ్ ఫర్ వాట్ షుడ్ బి డన్ అకార్డింగ్లీ అని చెప్పేసి. ఆర్ లేదు ఇలాంటివి ఏమీ లేకుండా కొంతవరకు ఫోర్ హెడ్ స్వెల్లింగ్ వచ్చింది ఆర్ ఐస్ వరకు కాస్త స్వెల్లింగ్ వచ్చింది అంటే పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదు. ఇట్ ఈస్ అ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రొసీజర్. సో బీ వైస్ ఇన్ చూసింగ్ యువర్ సర్జన్ and at Crowns we take utmost care of our patients' safety by maintaining the sterile standards. For any hair fall related issues or if you're looking forward for a hair transplant, do visit us at Crown Aesthetics.